వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేస్తుంది. మీ లైఫ్‌ని సెట్ చేసే వ్యక్తి ఎవరో తెలుసా? అసలు వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారి కష్టాలను నుండి బయటపడేసేది ఎవరు, అసలు వృశ్చిక రాశి వారి లైఫ్ని సెట్ చేయబోయేది ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా వృశ్చిక రాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ఇలా అన్ని విధాలుగాను కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి కొన్ని మంచి ఫలితాలుగాను ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరంగా అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీరు ఆ అనవసరపు ఖర్చుల్ని అధిగమిస్తే కనుక మీకు ఆర్థిక స్థితి పరంగా అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల్ని నియంత్రించుకుంటే కనుక మీ ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే చెప్పాలి. ఈ కాలంలో చాలా మంచి ఆదాయం ఉంటుందనే చెప్పవచ్చు. పొదుపు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించవలసిందిగానే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో గురు ప్రభావం వలన ఆదాయాన్ని తగ్గినప్పటికీ కూడా మీరు ఈ సమయంలో పొదుపు చేయగలుగుతారనే చెప్పవచ్చు. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా అయితే ఆర్థిక స్థితిని అయితే కాపాడుకోగలుగుతారనే చెప్పవచ్చు. ఆస్తి, భూములపై పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించుకోవాలనే చెప్పాలి. బ్యాంకు లావాదేవీలు, రుణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలుగా ఉండబోతున్నాయని చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఉద్యోగపరమైన జీవితంలో అయితే ఆసక్తికరంగా అయితే వీరి యొక్క జీవితం ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో పరిస్థితులన్నీ కూడా అయితే ఈ సమయంలో మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశాలు, ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పాలి. అయితే ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. సహ ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ చాలా మంచి సంబంధాలను అయితే కొనసాగించాలనే చెప్పాలి. పనిచేసే చోటులో మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు అయితే చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో చాలా మంచి ఫలితాలు అయితే అందిస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపారస్తులకు గురు అనుకూలంగా స్థితిలో ఉండడం వలన అయితే కొత్త వ్యాపార ప్రయోగాలు కూడా చాలా మంచి ఫలితాలను అయితే సాధిస్తారని చెప్పవచ్చు. వ్యాపారాలను కూడా
విస్తరించేటువంటి అవకాశం అయితే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే భాగస్వామితో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు. కొంతవరకు జాగ్రత్తగా ముందుకు సాగితే గనక మీ యొక్క వ్యాపారపరమైన జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారు చూడబోతున్నారనే చెప్పాలి. పెద్దల సలహాలు మీకు బాగా మార్గదర్శకత్వంగా అయితే ఉండబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో ఈ వృశ్చిక రాశి వారికి చాలా మార్పులు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వీరి యొక్క కుటుంబపరమైన జీవితం సంతోషకరంగా అయితే సాగుతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో గురువు అనుకూలమైన స్థితిలో ఉండడం వలన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కూడా ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా లభించి మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ కూడా మీరు వాటిని సామరస్యంగా అయితే పరిష్కరించుకోవడం ద్వారా మీ యొక్క కుటుంబపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. అయితే వాటిని సహనంతో అధిగమించేందుకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి. అయితే బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి అయితే ఈ సమయంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుందని చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, వైవాహిక జీవితంలో ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు మాత్రం మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి. అయితే రాహుకేతువుల ప్రభావం వలన మీకు గతంలో ఏవైతే అనుమానాలు, అపార్థాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అయితే క్రమక్రమంగా అయితే తగ్గుముఖం పడతాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో నిజమైన ప్రేమలో ఉన్న వారికి చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి. అయితే భవిష్యత్తులో వివాహం చేసుకోవాలనుకుంటున్న ఆలోచన ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఆనందకరంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే రక్తపోటు, నడుము నొప్పి, తలనొప్పి, ఇక కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో మిమ్మల్ని మీ కష్టాల నుండి బయటపడేస్తుంది. మీ లైఫ్ని సెట్ చేసే ఆమె ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీకు ఈ సమయంలో అయితే ఒక స్త్రీ పరిచయం కాబోతుంది. ఆ స్త్రీ కారణంగా అయితే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పాలి. మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేసేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ వ్యక్తి వల్లనే మీరు మీ కష్టాల నుండి బయటపడతారనే చెప్పవచ్చు. కాబట్టి అటువంటి స్త్రీ ఎవరైతే పరిచయం అవుతారో ఆవిడ్ని మీ లైఫ్ని అయితే సెట్ చేస్తుందనే చెప్పాలి. ఆవిడే మీ లైఫ్ని కూడా సెట్ చేయబోతున్నారు. ఇలా మీకున్న అన్ని కష్టాలు పోవడంతో మీ లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుందనే చెప్పవచ్చు. చూసారు కదా, అసలు వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీకున్న కష్టాల నుండి ఎలా బయటపడతారో, మీ లైఫ్ని ఆమె ఎలా సెట్ చేయబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.